హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఇవాళ మీకు నేను పులిహార ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చెప్తున్నాను. దీనికి కావాల్సినవి ఏంటంటే, మనకి మామూలుగా ఆవకాయ కలుపుకుంటాం కదా మనం, అలాగే కారం, ఆవపొడి అండ్ ఉప్పు పొడి, ఓకేనా, ఇంగువ, మెంతులు. అయితే మామిడికాయ కావాలి. మామిడికాయ ఏంటంటే, మనం దీనికి ఆవకాయకి అయితే పెద్ద ముక్కలు చేస్తాము, దీనికైతే చిన్న చిన్న ముక్కలు చేస్తాము. అంటే మనం మెంతి బద్దలు వేసుకుంటాం కదా, ఆ టైపులో దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని, ఈ మనం తీసుకునే ఆవకాయని బట్టి కూడా మనం కారం ఈ మూడు కూడా తీసుకోవాలి. మనం ఆవపొడి, కారం పొడి, ఉప్పు పొడి కూడా మనం తీసుకునే కాయలు క్వాంటిటీని బట్టి మనం ఇది తీసుకోవాలి. అలాగే మనం చిన్నగా తరిగేసుకుని మూడు కలిపేసుకుని 2 రోజులు మనం ఇలాగా కలిపేసుకుని 2 డేస్ ఇలా ఉంచాలి. నేను ఆల్రెడీ 2 డేస్ అయింది నాది, ఓకేనా. పులిహార ఆవకాయ అంటే ఆవకాయను చిన్న చిన్న ముక్కలు, పచ్చడి బద్దడి ముక్కల్లా తరుక్కుంటాము. అండ్ దీనికి ఏంటంటే, పులిహారకి మనం పోపు వేసుకుంటాం కదా, అలాగే పులిహార పోపు వేసుకోవాలన్నమాట. అంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మిరపకాయలు, ఇంగువ, ఓకేనా. అండ్ కొంచెంగా కరివేపాకు. నేను వేసేస్తున్నాను. ఇది ఇప్పుడు ఇందులో వేసేసుకోవడం చాలా సింపుల్గా అయిపోతుంది, వెరైటీగా ఉంటుంది. పులిహార ఆవకాయ మంచి గుమగుమలాడుతూ, దీన్ని ఏంటంటే మనం 2 డేస్ ఎండలో కూడా, ఒక 2 ఎండలు కూడా ఎండపెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా కొంచెంగా కలుపుకున్నప్పుడైతే మనం డైరెక్ట్గా వాడేసుకోవచ్చు కూడాను, మంచి బాగుంటుంది. 2 డేస్ ముందరే మనం ఈ ఆవకాయని కలిపేసుకుని 2 డేస్ ఉంచి అప్పుడు మనం దీనికి తిరగమూత వేసుకోవాలి. ఈ ఆవకాయల సీజన్ అదే కదండి, వెరైటీగా ఇలా కూడా చేసుకుంటే, అన్నీ కొంచెం కొంచెం చేసుకుంటే వెరైటీగా అనిపిస్తుంది. తొక్కు పచ్చడి, మాగాయి, మెంతికాయ, పులిహార ఆవకాయ, ఆవకాయ, బెల్లం ఆవకాయ ఒకటే తినేయకుండా మనం ఇలా వెరైటీగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఇలాగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చెయ్యండి. చిన్న చిన్న ముక్కలు కాబట్టి చాలా బాగుంటుంది. మంచి రుచి, మంచి వాసన. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.